బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ నూతన చైర్మన్ మించాల సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ నన్ను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు, ఎంపీ మంత్రి పార్థసారథులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక ఎన్నికలకు 8 నెలల సమయం మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల్లో చీరాల మున్సిపాలిటీని గెలిచి శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు బహుమతిగా ఇస్తామని తెలిపారు. మరియు సమగ్రతను కాపాడతానని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని, నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయించున్నాను. అనేది గౌరవ కౌన్సిలర్లు తమ యొక్క చైర్మన్ ఎవరు ఎన్నుకుంటున్నారు అనే దాంట్లో మీరు ఎవరు ప్రతిపాదిస్తున్నారో వాళ్ళు వేసి ఒకసారి ప్రతిపాదించారు. నేను తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల పార్లమెంట్ ఎంపీని, చీరాల పురపాలక సంఘంలో ఒక సభ్యుడిని, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ని. సమర్థిస్తున్నాను. అలాగే కౌన్సిలర్ నుంచి ఒకరు కౌన్సిలర్తో 27 మెంబర్ 27 మెంబర్స్ ఆమోదించినటువంటి రికార్డ్ చేయండి. అంతేకాని అన్నమే అన్నింటినీ డిస్కస్ చేయించండి. ఒక అవిశ్వాస తీర్మానం జరిగింది కాబట్టి ఈరోజు సమావేశమైన ప్రక్రియ ప్రకారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్షన్లో భాగంగా మళ్ళీ కొత్తగా చీరాల మున్సిపాలిటీకి చైర్మన్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా అందరూ ఆయన ఎన్నికలు చేశారు కాబట్టి ఇప్పుడు మనకి చీరాల మున్సిపాలిటీ మాట్లాడు వైస్ చైర్మన్ మనం ఎన్నుకోవాలి. వైస్ చైర్మన్ ఎన్నుకోవాలని రేపు మళ్ళీ కౌన్సిల్ సమావేశం అవుతుంది. ఆఫీసర్ ఇచ్చే నోటిఫికేషన్ 16 కాపీలు 17 ద్వారా అందుకే 17 తారీఖు అంటే రేపు మళ్ళీ కరెక్ట్ సమయానికి మళ్ళీ కౌన్సిల్ సమావేశమై వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. అది రేపటి నుండి మనం చూసి మన తీర్మానం చేసుకుంటున్నాము. రెండవ వైస్ చైర్మన్ కూడా ఉంది. దాని గురించి కూడా అధికారులు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం మళ్ళీ ప్రక్రియ చీరాల పురపాలక ప్రజలందరికీ కూడా చీరాల మున్సిపాలిటీ తరఫున నమస్కారాలు. ఈరోజు నన్ను చైర్మన్గా, చీరాల మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి మద్దులూరి మాలకొండయ్య చీరాల శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ విషయంలో సహకరించినటువంటి నా తోటి కౌన్సిలర్లకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.